జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉన్న పూంచ్ అనే ప్రాంతంలో 16 మంది ఇండియన్ సివిలియన్స్ ని చంపేశారు. అసలు ఏం జరిగిందో తెలుసా? హాయ్ మామ అందరికి. 16 మంది చనిపోయారని చెప్పాను కదా. అసలు టాపిక్ లోకి వెళ్తే, ఆపరేషన్ సింధూర్ తో మనం 9 ఉగ్రవాద ప్లేసుల్లో దాడి చేశామని తెలిసింది కదా. ఈ విషయం తెలిసిన పాకిస్తాన్ ఆ ఇండియన్ ఆర్మీని, ఇండియన్ గవర్నమెంట్ ని ఏం చేయలేక అమాయకులైన ప్రజల మీద దాడి చేశామా. అసలు ఏం జరిగిందంటే, జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉన్న పూంచ్ అనే ప్రాంతంలో 16 మంది ఇండియన్ సివిలియన్స్ ని చంపేయడం జరిగింది. 59 మందికి పైగా గాయాలు జరిగింది. ఈ 16 మందిలో 5 చిన్నపిల్లలు, 3 ఆడవాళ్ళు, 1 ఇండియన్ సోల్జర్. ఈ ఇన్సిడెంట్ జరిగి గంట కూడా కాలేదు మామ. మన ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగి పాకిస్తాన్కి ఒకప్పటి రాజధాని అయిన కరాచీని అండ్ లాహోర్ని బాంబుల వర్షం కురిపించింది మామ. పాకిస్తాన్లో కొన్ని ప్లేసెస్ మాత్రం చీకటి ప్రపంచంగా మారిపోయి మనం ఇండియన్ ఆర్మీ చేసిన దాడులకి. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మన ఇండియాలో చాలా వరకు ఇండియాలోనే ఉంటూ ఇండియాలోనే బ్రతుకుతూ మన ఇండియా చేసిన పనుల మీదనే నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు మామ. ఎవరైనా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తే ఈ వెబ్సైట్కి లేదా ఈ వాట్సాప్ నెంబర్కి రిపోర్ట్ చేయండి. మనం ఇండియన్ మామ. ఇండియా ఏది చేసినా మనం సపోర్ట్గా ఉండాలి. ఓకే మామ, అందరికీ జై హింద్.